ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునకు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునకు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటిలో లేకున్నవి. రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దునది మొలిచి చిగురించును, సాయంకాలమునది కోయబడి వాడబారు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పును విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియదు. మాకు జ్ఞాన హృదయమును కలుగునట్లుగా చేయుము. మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. దయచేసి గమనించండి, దయచేసి గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి మా సంఘ సభ్యురాలు తల్లిగారు మరియమ్మ గారు కింద ప్రభునందు నిద్రించగా